వాడా మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, నీ కృపను, నీ ప్రేమను ఇదిగో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్న విధానంను బట్టి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అది ప్రత్యేకంగా నాయన ప్రభువా, ఈ యొక్క గృహ కూడిక విషయంలో నాయన ప్రభువా, ఇదిగో తండ్రి, నీ సన్నిధానములో తండ్రి ప్రభువా, కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో సంఘము తెలియపరచుగానే నాయన ప్రభువా, గృహ కూడికకు సమ్మతించి నాయన ప్రభువా, ఇంత విధముగా ఏర్పాటు చేసిన యొక్క గృహాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ కృపను బట్టి నాయన ప్రభా, భాస్కరను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ఇదిగో తనకిచ్చినటువంటి సత్యమని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి చేతి పనిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా నాయన ప్రభువా, ఇదిగో తండ్రి, నీ కృపలో నీ యందు బలపడే జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ గృహం చుట్టూ నీ కాపుదలను దయచేయమని ప్రార్థిస్తున్నా. దేవా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని వాగ్దాన పూర్వకంగా తెలియజేసిన తండ్రి, ఇదిగో సంఘముగా మేమందరము కూడి ఉన్నాము. ఈ గృహము చుట్టూ నీ కాపుదల నుంచమని, మీరే బలపరచుమని, కావలసిన ప్రతి ఏవిని దయచేయమని చెల్లిస్తున్నాం. అదే విధంగా కూడి వచ్చిన ప్రతి ఒక్క సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను, నీ కనికరమును తోడుగా ఉంచుమని, మీరే మా అందరి ద్వారా ప్రత్యేకంగా ఈ గృహము ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి మనము కూడి ఉన్న యొక్క గృహానికి, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక.